ఇది శాస్త్రంలో ఉండబడేటువంటి ఒక విషయం. ఒక గురువు అనేటువంటి వ్యక్తి తన ఉపదేశం ద్వారా కావచ్చు, తన తపోశక్తి ద్వారా కావచ్చు, ఆ వ్యక్తికి ఉండబడేటువంటి ఒక సమస్యల్ని తొలగించడానికి తన తపోశక్తిని ఉపయోగిస్తాడు. అలా ఉపయోగించిన తర్వాత ఆ ఉపయోగం తీరిన తర్వాత, లేదు ఆ కామ్యం అయిన తర్వాత, కర్మ చేయటం అధికారం ఉంది కానీ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించడానికి రైట్ లేదు. అది మీరైనా నేనైనా ఎవరమైనా సరే, ఎవరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే, మనం దైవానికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది ముందు పుట్టక ముందే భగవంతుడు రాసి పెడతాడు. నువ్వు పలానా గుడికి వెళ్తావు, పలానా పని చేస్తావు, పలానా టైంలో బండి కొనుక్కుంటావు, పలానా టైంలో గృహం కొనుక్కుంటావని. అలా మన కార్యక్రమాలన్నీ దినచర్యలో భాగంగానే దైవారాధన కూడా ఉంటుంది. పలానా దైవం దగ్గరికి వెళ్ళాము, పలానా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కోరిక నెరవేరింది, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే కోరిక నెరవేరాలని దేవతా దూషణ చేయకూడదు.